హాయ్ అనీష్ గారు, హాయ్ వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే. హలో జాన్విక, హాయ్, వెల్కమ్. సో చాలా హ్యాపీగా ఉంది. లవ్ ఓటీపీతో మీరు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటి, మన షో స్టార్ట్ చేద్దామా లేకపోతే నా మొబైల్ కి ఏమైనా ఓటీపీ వస్తుందా? నవంబర్ 14th రిలీజ్. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ కి కూడా ఓటీపీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా. మేబీ ఏమైనా ఓటీపీ అదే నవంబర్ 14th రిలీజ్, దాన్నే ఓటీపీగా వాడుకోండి. ఓకే అండి, సో నైస్ ఆఫ్ యూ. అసలు ఎలా లవ్ ఓటీపీ అనేది చాలా రిఫ్రెష్ గా, చాలా కొత్తగా ఉంది. అండ్ ఈ టైటిల్ ఎట్లా ఆలోచించారు మీరు? అసలు ఈ కథ ఎలా పుట్టింది? టైటిల్ అనే విషయానికి వస్తే, ఐ నో లైక్ వీఆర్ ఓకే, నేను కన్నడలో అన్ని సినిమాలు చేశాను, అది పక్కన పెడితే ఇప్పుడు ఇట్స్ లైక్ డెబ్యూటెంట్. మళ్ళీ నేను ఒక కొత్త ఇండస్ట్రీకి కొత్త అబ్బాయి లాగే వస్తున్నా. సో నాకు టైటిల్ షుడెంట్ బి డిఫికల్ట్. ఆడియన్స్ కి ఏదైనా నేను టైటిల్ చెప్పినప్పుడు వాడికి ఊరికే ఇప్పుడు ఏ సినిమా అంటే లవ్ ఓటీపీ అనగానే వాడికి రిజిస్టర్ అయిపోలేదు. సో నాకు ఆ రిజిస్టర్ అయ్యే మెటీరియల్ వాజ్ రియలీ, నేను ఏదో వేరే ఒక లెంత్ టైటిల్ పెట్టు, లేకపోతే జనాల్లో డైలీ యూసేజ్ లో ఉండే టైటిల్ పెడితే నాకు అది డిఫికల్ట్ అవుతుంది రీచ్ అవ్వడానికి అని ఫస్ట్ లో థాట్ ఉంది. సో అప్పుడు మేము ఫస్ట్ ఓటీపీ అనుకోవడం, మళ్ళీ లవ్ ఓటీపీ. సో దానికి ఒక క్యాప్షన్ పెట్టాం, లవ్ ఓటీపీ ఓవర్ టార్చర్ ప్రెషర్ అని. సో ఇప్పుడు ఎక్కడ విన్నా మన టైటిల్ చెప్పగానే, ఆ ట్యాగ్ లైన్ చెప్పగానే నవ్వుతున్నారు, ఓవర్ టార్చర్ ప్రెషర్ ఏంటి అని. సో వీఆర్ హ్యావింగ్ దట్ అట్రాక్షన్ అనమాట. ఈ కథ నేను ఆల్మోస్ట్ 2-3 years బ్యాకే రాసుకున్నాను. రాసి పెట్టుకుని ఫ్రెండ్ ఏసీపీ ఆయన ఉన్నారు, ఈ వాజ్ ఇలా ఎలాగో డ్రైవ్ వెళ్తుంటే ఆయన చెప్పారు, మా అబ్బాయి చాలా బాగుంటాడని, చాలా లవ్ స్టోరీలు అడిగి ఆయన బ్రేకప్ చేయించడమే నా పెద్ద పని అయిపోయింది అనేది. అరే ఇదేంటి అధికారంలో ఉండే పోలీసు బ్రేక్ ఎందుకు సార్ అన్న, ఊరుకోబ్బాల వద్దు, నేను ఒక మంచి అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తా, వాడికి వాడు లవ్ చేయడం, నన్ను వాడికి తెలియకుండానే బ్రేకప్ చేపిస్తాను నేను అని ఇలాగా చెప్తుంటేనే బాగుంది కదా, ఈ కాన్సెప్ట్ బాగుంది కదా. అంటే కొడుకు తెలియకుండా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ చేయించండి, ఇవన్నీ అవ్వదు, కట్ చేపియండి. సో ఇలా ఆయన చేశాడు. అరే బాగుంది, ఇలాంటి ఒక ఫాదర్ ఉండి ఈడు మాట వినక ఇద్దరిద్దరు అమ్మాయిలు ఒకసారి డేట్ చేస్తే ఎలా ఉంటది, దాంట్లో వచ్చే ఫన్, ఓవర్ టార్చర్ ప్రెషర్, ఒక ఇలీరియస్ దీంతో రామ్ కామ్. ఇప్పుడు జనరేషన్ కి ఏం కావాలో మన పైకి వినుకుంటే లవ్ స్టోరీ కదా, దీంట్లో ఏముంది అంటే 100% దీంట్లో వెరైటీ. అండ్ మై విజన్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, నేను ఎంచుకున్న ఒక స్క్రీన్ ప్లే ఆర్ నేను రాసిన ఒక డైలాగ్, ఇట్ విల్ బి ఎ న్యూ టు తెలుగు ప్రేక్షకులని గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్ గా ఓటీపీ అనగానే మనకు వన్ టైం పాస్వర్డే జనరల్ గా, లేదా వన్ టైం పిన్ అనుకుంటాము. 1 ట్రూ పేర్ అని కూడా ఏదో సంథింగ్ సెట్ చేసుకుంటే చాలా వస్తున్నాయి. కానీ మీరు పెట్టింది మాత్రం ఫుల్ ఫామ్ మాత్రం చాలా గొప్పగా ఉంది. అవును, రిజిస్టర్ అయిపోతుంది అందరికి. అంటే ఇక్కడే ఇంకో విషయం ఏంటంటే, ఓవర్ టార్చర్ ప్రెషర్ ఓన్లీ అమ్మాయిల ద్వారా కాదు, వీళ్ళ నాన్న ద్వారా ఎక్కువ వస్తుంటది, రాజీవ్ కనకాల గారి ద్వారా ఎక్కువ వస్తుంటది, ఫ్రెండ్ ద్వారా వస్తుంటది. అంటే అన్ని క్యారెక్టర్ ద్వారా వచ్చే ఓవర్ టార్చర్ ప్రెషర్. ఈ ఓవర్ టార్చర్ ప్రెషర్ ఎప్పుడు వస్తుంది? లవ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ మనిషి. అంటే ఒక వ్యక్తిని మనం చాలా గాఢంగా ఇష్టం పడితే అది పొజిటివ్ గా టర్న్ అవుతుంది, ఓవర్ లవ్, ఓవర్ ప్రెషర్ అయిపోతుంది. అలా ఇద్దరు అమ్మాయిలు వీళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. అండ్ నాన్న ఇంట్లో కూతురు లేదని కొడుకునే కూతురు కన్నా బాగా చూసుకునేలాగా ఆయన ఫ్రెండ్. సో మొత్తం ఈ లవ్ లో కూడిన ఓవర్ టార్చర్ ప్రెషర్ ని చాలా అనుభవిస్తుంటాడు హీరో కన్నా పక్కనున్న ఫ్రెండ్ ఇంకా ఎక్కువే ప్రెషర్ తో ఫీల్ అవుతుంటాడు. ఈ అమ్మాయితో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మేనేజ్ చేసే ఫ్రెండే కదా. అసలే టఫ్ ఫాదర్, కానీ ఇద్దరు అమ్మాయిలు మెయింటైన్ చేసేది. అవునవును. సో అండ్ ఇట్ విల్ గో ఇన్ ఇలేరియస్ వే, అండ్ దెర్ ఇస్ అన్ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా విల్ టర్న్ ద ఫిల్మ్. జాన్విక, హౌ అబౌట్ యూ? ఈ త్రూ అవుట్ ద జర్నీలో టీమ్తో ఎట్లా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? Working experience was very good. I was actually in this team, I was the last person to come into this team. So I got very less time for preparation. But the team was so good that I didn't feel like that kind of pressure to learn Telugu, or it's a bilingual movie, so we had to shoot in Kannada and Telugu. So that was a bit of a task, but it went all amazing, and I worked with so many stars in the movie, Rajiv sir, Tulsi ma'am, Pramodini ma'am, so it was amazing. అనీష్ గారు, ఇప్పుడు ప్రేమకు సంబంధించి మన బాలచందర్ మరో చరిత్ర నుంచి కూడా చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఎన్నో జానర్స్ లో డిఫరెంట్ గా కూడా ప్రేమని ప్రొజెక్ట్ చేస్తారు. సో మీ సినిమాలో
ఏం కొత్తగా ప్రేమ గురించి ఏం చూపిస్తున్నారు అండ్ మేము ఎట్లాంటి థ్రిల్ ఫీల్ అవ్వచ్చు? మీరు చెప్పినట్టు గ్రేట్ ఎగ్జాంపుల్స్ విచ్ అది మన లెజెండ్ మరో చరిత్ర వాళ్ళు చేసింది. అఫ్ కోర్స్ ఆ స్థాయికి వెళ్తావా లేదా అనేది మనకి పెద్ద డ్రీమ్, అది వాళ్ళ అచీవ్మెంట్ ఇస్ ఇది. కానీ నేనేమంటానంటే ఎవ్రీ వన్స్ లవ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు నేను లవ్ చేస్తే నేను వేరే రకంగా చేస్తాను. దెర్ ఇస్ నో సర్టన్ ఫార్ములా ఫర్ లవ్, సర్టన్ లైన్ ఫర్ ఇలాగే లవ్ చేయాలి, రోజు ఇచ్చే ప్రపోజ్ చేయలేదు, రోజు ఇవ్వకుండా ఒకడు ప్రపోజ్ చేయొచ్చు, ప్రపోజ్ చేయకుండానే ఇద్దరు కనెక్ట్ అవ్వచ్చు. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్. సో నేను అనుకున్న లవ్ ఆర్ నేను హార్ట్ లో పెట్టుకుని నేను రాసుకున్నది దిస్ ఇస్ యూనిక్ అంట నేను. అంటే ఇది కొత్తగా ఉంటది. మళ్ళీ నేను పాతది చేశానంటే లేకపోతే ఒక రెఫరెన్స్ పెట్టుకొని చేశానంటే మేబీ ఫస్ట్ డే అంతే, రెండో రోజు నా సినిమా ఆడదు. ఆ బేసిక్ అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసు. నేను మళ్ళీ ఎవరో చేసింది లేకపోతే ఇలాగే వస్తుంది లవ్ అంటే మనం ఇలాగే తీసుకెళ్లాలని ఒక డెఫినేషన్ పెట్టుకుంటే 100% ఇట్ నాట్ వర్క్. అండ్ మై వే ఆఫ్ డెఫినేషన్ ఇస్ 100 వేరేలా ఉంది. అంటే నేను అనుకునే థాట్ ఆర్ నేను ఇది కొత్తగా ఉంటది. మీకు ఈ ఫస్ట్ హాఫ్ లో కనపడే నెగటివ్ క్యారెక్టర్స్ అంతా సెకండ్ హాఫ్ లో యుల్ ఫీల్ సారీ ఫర్ ద, అంటే ఎవరిది ఏమీ లేదు అనేలాగా ఇట్ ల్యావ్ మోర్. ఇది మై విజన్ ఇస్ డిఫరెంట్ అంటాను నేను. ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు 100%. అండ్ ద వే ఐ హావ్, నేను ఒక స్క్రీన్ ప్లే రాసుకుంది లేకపోతే ద వే ఐ హావ్ టేకన్ ఇట్ విల్ బి ఒక మంచి ఎంటర్టైనర్ విత్ ఎమోషనల్ టచ్ ఉంటుంది సినిమాలో. జాన్విక, మీరు రాజీవ్ కనకాల లాంటి సీనియర్ మోస్ట్ నటులతో వర్క్ చేశారు. సో స్కాడ్గా అనిపించిందా, ఎట్లా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్, స్క్రీన్ షేరింగ్ మాకు ఒకసారి చెప్పండి. Starting, I was very scared to share the screen with Sir, because he's a senior actor. He has so much experience, and even when I was shooting like Kannada dialogues, I used to do, but Telugu I used to take 1 or 2 takes more. But Rajiv Sir, Telugu he easily used to do, but Kannada also very easily used to do. So that's very inspiring, and the dedication he has and the love for the cinema he has, that's truly inspiring. And he's a really sweet person, really down to earth person. He helped me so much. He gave everyone so many tips about acting, everything. And he's a very big foodie. And he used to bring so many sweets, food to everyone on set. And everyone on set, starting we were on certain weight, but by the end of the shooting, everyone increased like half kg, 1 kg, 2 kg, 3 kg weight kept on increasing. So really sweet person. Yeah. So nice. Okay అండి. సో November 14th రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు కన్నడలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. సో ఏంటి అసలు చాచా నెహ్రూ పుట్టినరోజు అలా దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? 100% అలాంటి సంబంధం లేదు. 2 స్టేట్స్ కి అది కరెక్ట్ డేట్ అనుకుంటా. అంతేనా? ఏమో మరి November 14th అనగానే మళ్ళీ చిల్డ్రన్స్ డే కూడా. అవును, పిల్లలు లవ్ చేయదని అలాంటి సందేశం ఏమి ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు. బట్ దట్ డేట్ వి థాట్ యాప్ట్. మళ్ళీ ఫాలోడ్ బై అఖండ ఉంది, పెద్ద పెద్ద సినిమాలు ఉంది కాబట్టి మాకు ఒక చిన్న విండో కావాలి, ఒక 2-3 weeks విండో కావాలి. అంటే మనము మా సినిమా రిలీజ్ అవగానే జనాలు రారు. అంటే మనం 14th అంటే ఇంక 14th అన్ని హౌస్ఫుల్స్ అవ్వవు. ఇది అంటే క్రమేణా మనకి 2 days 3 days స్టాక్ ని బట్టి వెళ్తుంది. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ద ఫస్ట్ వీక్ విల్ బి అగైన్ టు ప్రమోట్ ఆ ఫిలిం. ఏమన్నా రైజ్ ఉంటదంటే అది 5th డేనో 6th డేనో ఇలా వచ్చేది. అలా వచ్చిన తర్వాత ఇంకో పెద్ద సినిమా వచ్చేస్తే మనకి మనం తట్టుకోలేము. సో ఆ గ్రాడ్యువల్లీ వెళ్ళడానికి ఒక 3 weeks ఉంటే బాగుంటది అనే ఒక ప్లాన్ తో వీఆర్ కమింగ్ ఆన్ 14th. అయితే ట్రైలర్ లో చూసినప్పుడు మాత్రం మీ ఫాదర్ కి మీకు ఒక చిన్న కనెక్షన్ మాత్రం ఉంది. ఇంకా చిన్నపిల్లోళ్ళలాగే చూస్తున్నారు కదా మిమ్మల్ని. అవును, సినిమాలో నుండి ఎంత ఫన్నీ క్యారెక్టర్ అంటే రాజు అన్నది. అంటే ఫోన్ పే కూడా వదలడు, జీపే వదలడు, చెక్ చేస్తుంటాడు. పడుకోంటే వచ్చి రూమ్ లో ఆయన చెక్ చేయడం. అంటే మోస్ట్ పొజెసివ్ నాన్న. కొడుకు మీద ఉండే పొజెసివ్నెస్ ఎంతలా ఉంటది అంటే, ఎవరైనా ఏరియాలో లవ్ చేస్తున్న కుర్రోలు దొరికితే హీరోని స్టేషన్ పిలిపించి అరే వాడిని కొట్టరా, వాడు లవ్ చేస్తున్నాడు, ఈడే చేస్తుంటాడు వాళ్ళ నాన్న. సో ఇలాంటి ఇంత అంటే లవ్ అంటే అసలు పడని నాన్న, వెరీ పాజిటివ్ నాన్న, హూ ఇస్ ఆల్వేస్ ఇన్ ద ట్రాక్ ఆఫ్. అయినా ఆయన ఎలా వాడు ట్వీట్ చేసుకొని ఇది చేస్తాడు. సో హౌ విల్ హీ కన్వేస్ లవ్ టు హిస్ డాడ్ ఆల్సో వెరీ ట్రికీ పాయింట్ సినిమాలో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ గా మీరే హీరో కూడా. సో ఎట్లా అనిపించింది డైరెక్షన్ చేయడం అనేది ఒక టఫెస్ట్ టాస్క్. హీరోగా వర్క్ చేయడం ఎక్కడ మిమ్మల్ని హీరోని డైరెక్టర్ డామినేట్ చేశాడా లేకపోతే డైరెక్టర్ ని హీరోనా, ఏమంటారు? ఫస్ట్
ప్లేస్ గోస్ టు డైరెక్టర్ ఆల్వేస్. నేను హీరోగా చేస్తున్నాను బట్ నా స్వార్థం ఏమి ఇక్కడ ఉండదు. యూజువల్లీ ఇప్పుడు ఇది నా డైరెక్షన్, ఇంట్రొడక్షన్ ఒక భారీ సాంగ్ పెట్టి ఒక భారీ ఫైట్ తో నేను ఇంట్రొడక్షన్ చేసుకోవచ్చు నా సినిమా, నా సెల్ఫ్ బిల్డప్. నేను ఇవేమి చేయలే, కథకి ఏం కావాలి అంతే. దెర్ ఈస్ నో ఇంట్రొడక్షన్ బిల్డప్ ఫర్ మీ ఆర్ దెర్ ఈస్ నో ఇంట్రొడక్షన్ ఫైట్ ఫర్ మీ, దెర్ ఈస్ నో సచ్ బిల్డప్స్ నేను ఏం పెట్టలే. నేను నేను హీరోని పక్కన పెట్టాను, నువ్వు పాత్ర. అనీష్ డైరెక్షన్ చేస్తున్న ఈ లవ్ ఓటీపీ సినిమాలో అక్షయ్ అనేవాడు ఒక క్యారెక్టర్, నక్షత్ర ఒక క్యారెక్టర్, సనా అని ఒక అమ్మాయి క్యారెక్టర్, నాకు రాజీవన్, వీళ్ళంతా క్యారెక్టర్స్ తప్పితే ఎక్కడ నేను డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ స్పేస్ పెట్టుకోవడం ఇవన్నీ ఏం లేదు, కథకి ఏం కావాలి అంతే. సో ఐ ఆల్వేస్ సే డైరెక్టర్ రోల్ ప్లేడ్ వెరీ జస్టిస్ టు ఎవ్రీ క్యారెక్టర్ అంటారు. ఆ స్కోప్ ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేశారు 100%. మా ఇంట్రొడక్షన్ లైక్ అమ్మాయి చెప్పు తీసుకుంటుంది, ఇడు పరిగెత్తూ ఉంటాడు, దట్ ఈస్ మై ఇంట్రొడక్షన్. యూజువల్ పెట్టుకోము కదా, ఇఫ్ హీరో డామినేటెడ్ అయింటే ఒక మంచి ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టి దుమ్ములు అలా లేసి ఇలా వచ్చి బిల్డప్ లో వచ్చి భారీ ఇంట్రొడక్షన్ సాంగ్ పెట్టొచ్చు. నేను అవన్నీ పెట్టలే, కథకేం కావాలి అంటే. ఇప్పుడు నేను తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ టైం పరిచయం అవుతున్నా. ఈ పరిచయ క్రమంలో నేను ఐ షుడెంట్ డూ ఫస్ట్ నేను ఆర్టిస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి. అనీష్ అనే కుర్రోడు యాక్ట్ చేస్తాడు, లేకపోతే ఒక మంచి ఎమోషన్ పండిస్తాడు, కామెడీ టైమింగ్ ఉంది, దాన్ని ఫస్ట్ నేను మెప్పించాలి. వచ్చి రాగానే నేను బిల్డప్ అన్నొచ్చాడు రా, తోపొచ్చాడు రా, ఇడు తురుమురా అంటే ఫస్ట్ వాళ్ళు నన్ను హీరోగా ఆర్టిస్ట్ గానే యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు హీరోగా యాక్సెప్ట్ చేసుకోరు. సో ఇట్ హ్యాస్ టు టేక్ హిజ్ ఓన్ టైం అంటాను. అంటే ఇలాంటివి చేసి తప్పని కాదు, నా దృష్టిలో ఇంకా ఒక 3-4 సినిమాలు ఇక్కడ చేసిన తర్వాత మేబీ మనకి ఎప్పుడు ఆడియన్సే చెప్తారో, ఆడియన్సే ఎలివేషన్. సో దానికోసం వెయిట్ చేస్తాను నేను. అంటిల్ దెన్ డైరెక్టర్ విల్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. జాన్విక డైరెక్టర్ గారు పక్కనే ఉన్నారు అండ్ హీరో కూడా, మీ హీరో కూడా. సో మీకు యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? నో, యాక్చువల్లీ యాజ్ అ డైరెక్టర్ he's a very good director. If you ask me which side of him do I like more, director or as a hero, I would say I would love his director side more, because he's very calm on set and he's very understanding. Even on set, if I'm like 5-10 minutes late on the set because of hair, makeup, something, but he's very calm. He wouldn't tell me anything, he wouldn't show his frustration, because he used to be very frustrated because he has to direct, he has to act, and 2 languages. Yes. But he is very good director. And I didn't feel any difficulty, even if there's a scene where, but like now if I feel that I should have done more better, there's no chance that I'm feeling that way right now, because he as a director would make sure that I would give my 110-150% in that scene. So I'm not feeling any kind of thing that I should have done it better or something, because whatever scene I've acted, he made sure that I performed my 200% in that scene. So I have no regrets in it. I have he was a very helpful and అమేజింగ్ డైరెక్టర్. సో అనీష్ గారు, మీరు దర్శకుడిగా చాలా మొత్తం త్రూ అవుట్ ద మూవీ ఆర్టిస్టులు అందరితోటి వర్క్ చేయించి ఉంటారు. సో ఎట్లా అనిపించింది, ఓవరాల్ గా అవుట్పుట్ ఎట్లా ఉంది, అందరి యాక్టింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ముఖ్యంగా రాజీవ్ కనకాల గారి గురించి? అంటే రాజీవ్ కనకాల గారి పర్ఫార్మెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. హి హస్ ఆల్రెడీ సీన్ దట్ పీక్స్, ఎంత పెద్ద పెద్ద డైరెక్టర్ తో పనిచేశారు. అండ్ ఆయన పండించే ఎస్పెషల్లీ ఎమోషన్ సీన్స్ అంటూ నాకు చాలా ఇష్టం. నేను చాలా తెలుగు సినిమాలు చూసినప్పుడు ఒక సినిమాని మలుపు లేకపోతే ఒక కీ మూమెంట్ అనే సీన్స్ అన్ని అది రాజీవ్ కనకాల గారికి పడుతుంది. ఎన్నో సినిమాలు మీరు చూసుకుంటే అక్కడి నుంచి సినిమా పేస్ లిఫ్ట్ అయిపోద్ది, లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ చేంజ్ అయిపోద్ది. ఇలాంటి పొటెన్షియల్ ఉండే ఆర్టిస్ట్ నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడం, లేకపోతే ఆయనకి నేను యాక్షన్ కట్ చెప్పడం, ఇట్స్ మై బ్లెస్సింగ్స్. అండ్ అలాంటి కీ సీన్స్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్ లో. సో అందుకని రాజీవ్ అన్న ఉంటే నాకి అంటే యాజ్ అ డైరెక్టర్ ఒక సెల్ఫిష్ ఉంటుంది కదా, మనం రాసుకున్నాము కానీ దాన్ని పండించే ఆర్టిస్ట్ కావాలి. సో రాజీవ్ అన్న వచ్చేస్తే ఇంక చాలు, అది పండిపోద్ది అని తెలుసు. అంటే ఆడియన్స్ తెలుసు ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అని. సో అలా ఆయన చాలా బాగా చేశారు. తులసి అమ్మ చాలా బాగా చేశారు. ప్రమోదిని గారు, మళ్ళీ జాన్విగా క్యారెక్టర్ ఆల్సో, ఆర్ స్వరూపిణి ఇంకొక అమ్మాయి, ఆ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఊరికెలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ రాయలే.
నాకు వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ రాయడం ఇష్టం లేదు. నేను చెప్పే 7-8 క్యారెక్టర్లు 100% రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు సినిమాలో ఉండాలి అంటారు. ఊరికి ఏదో పాసింగ్ షాట్ లాగా అలా వచ్చి, లేకపోతే ఏదో ఫ్రెండ్ అంటే రే టీ తీసుకురారా, రే ఇది తీసుకురా, అసిస్టెంట్ గా పెట్టలేను. ఫ్రెండ్ నాకెంత వాల్యూ ఉందో సినిమాలో, ఫ్రెండ్ కి అంతే ఎమోషన్స్ ఉంది, అంతే వాల్యూ యాడెడ్ ఉంది. సో ఆల్ క్యారెక్టర్స్ అంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ బాగా చేయలేదు అనేది ఏది ఉండదు. దే హవ్ డన్ దేర్ బెస్ట్ వర్క్ అంటాను నేను. సినిమాకి ఏం కావాలో అది 1000% ఇచ్చారు ఎవ్రీ క్యారెక్టర్. ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా మంది రాజ్ కుమార్ నుంచి రిషబ్ శెట్టి దాకా ఎంతో అద్భుతమైన నటులు ఉన్నారు. సో మీరు ఎట్లా అంటే భవిష్యత్తులో తెలుగు ఇండస్ట్రీలో ఎట్లాంటి స్థానం సంపాదించుకోవాలనుకున్నారు? అండ్ అట్ ది సేమ్ టైం కన్నడ మనము స్థానము ప్లేస్ అనేది మనం డిసైడ్ చేయలేము. ఇట్స్ ఆల్ మనం పని చేయడం అంతే మనకి తెలిసినది. అంటే పని చేస్తాం, సినిమా రిలీజ్ చేస్తాం. అంటే అఫ్ కోర్స్ ఐ వాంట్ టు డూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఒక్క జానర్ కి ఫిక్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అంటే ఈ సినిమాలో రామ్ కామ్ చేశాను కాబట్టి నెక్స్ట్ యాక్షన్ చేయకూడదంటే ఐ వాంట్ టు డూ యాక్షన్. ఇంకొక సినిమాలో ఇంకా వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలనే తపన ఆర్ ఆశ చాలా ఉంది. అండ్ నాకేంటి ఓకే మనం పెద్ద ఫేమ్ అయిపోవాలి, నేను రాగానే 100 మంది నన్ను చుట్టేసుకోవాలి, అసలు అలాంటి ఫ్యాన్సీ డ్రీమ్ లో నేను లేను. మై వర్క్ షుడ్ గో ఫస్ట్ అంటారు. నా పని ముందు వెళ్తే, నా పనికి అప్రిసియేషన్ వస్తే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఫెయిరీ టైల్ దీనికన్నా నా వర్క్, ఇప్పుడు నేను అక్కడ లేకపోయినా ఎక్కడో ఒక మల్టీప్లెక్స్ లో నేను డైరెక్షన్ చేసిన, నేను ఇచ్చేసిన ఒక సినిమాని పీపుల్ నా సీన్ కాకపోయినా ఇంకొక వేరే సీన్ కి వాళ్ళు నవ్వుతుంటే, లేకపోతే విజిల్ కొడుతుంటే ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ కదా. సో ఐ ఎంజాయ్ దట్ మోర్ అంటాను నేను. సో క్రమేణా మనకి ఏం రాసి పెట్టుంటే అది అవుతుంది. అయితే మీరు కన్నడ ఇండస్ట్రీలో అంటే చాలా కాలం పాటు ఉన్నారు, బట్ తెలుగు ఇండస్ట్రీకి రావడానికి చాలా టైం పట్టింది. ఏదైనా కారణం ఉందా? కారణం తెలియదు, ప్రయత్నం ఉండింది, ఫలితం రాలే, లేకపోతే మనకి రాసి పెట్టలేదేమో. ఐ హావ్ ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినప్పుడు అదేంటే మళ్ళీ లాక్ కొడితే బెంగళూరు వెళ్ళి పడేవాడిని. సో చాలా మంది ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఒక్క తెలుగు సినిమా చేయరా, యువర్ లైఫ్ విల్ చేంజ్ అన్నప్పుడు అఫ్ కోర్స్ ఐ వాంటెడ్ టు. కానీ మనం అనుకున్నది ఒకటి, యూనివర్స్ ఇచ్చేది ఒకటి. కానీ అప్పుడు చాలా బాధపడేవాడిని, ఏంట్రా ఇంత ట్రై చేసినా అవ్వట్లేదు. అక్కడ 13 సినిమాలు అయినాయి, ఒక్క సినిమా చేయడానికి అవ్వలేకపోతున్నాను. ఒకటి కంప్లీట్ అవుతుంది, రిలీజ్ అవ్వదు. ఇంకోటి ఫస్ట్ షెడ్యూల్లోనే ఆగిపోతుంది, ఇంకొకటి రిలీజ్ కన్నడ, తెలుగు రిలీజ్ చేయాలి. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ దెబ్బలు పడుతుంటే ఏం మనకి రాసి పెట్టలేదేమో అని చాలా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఎప్పుడు తెలుసుకుంటే లేదు, గాడ్ వాంటెడ్ మీ టు కమ్ ఇన్ దిస్ వే. ఇప్పుడు ప్రతిసారి నేను వచ్చినప్పుడు ఆయన వద్దు వెళ్ళు, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఐ వాంటెడ్ యూ టు కమ్ అని పంపించేసేవాడు. ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చానంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ కమ్ యాజ్ అ డైరెక్టర్, ఐ కమ్ యాజ్ నేను రాసుకున్న కథకి, నేను యాక్ట్ చేసి, నేను డైలాగ్ రాసుకున్న కథకి నాకే ఒకసారి భయం వేస్తారు. హీరో గారు నేను ఆశతో వస్తే నువ్వు మొత్తం ఎవ్రీథింగ్ నేను షోల్డర్ ఎత్తుకొని, ఇప్పుడు బిఫోర్ నిన్న ఆశ అంటే తెలుగు సినిమాలో హీరోగా రావస్తాను. ఇప్పుడు హీరో, డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ అన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని ఒకేసారి వస్తున్నాను కాబట్టి సో వాట్ ఎవర్ ద రిజల్ట్ ఈజ్ నాదే అంటాను. ఇప్పుడు ఏం రిజల్ట్ వచ్చినా అనీష్దే. ఓకే, మనం అనుకున్న రిజల్ట్ రాకపోయినా అనీష్ వల్లే రాలేదు, మన అనుకోకుండా గొప్ప రిజల్ట్ వచ్చినప్పుడు అనీష్ వల్లే వచ్చింది. సో ఐఎమ్ రెడీ టు టేక్ ఎవ్రీథింగ్ అంటారు. అనీష్ గారు, మీరు ఫేట్ ని అలాగే గాడ్ ని బాగా నమ్ముతారా? 100%. యూనివర్స్ కి మనం ఎప్పుడు ఫీల్ అయిపోతుంటాం, రే ఇది అవ్వలేదురా అని. కానీ నేను ఇప్పుడు అలా అండ్ దాన్ని నమ్ముతాను. కానీ ఇంకోటి ఏమంటే ఏదో ఒక మనం ఫెయిల్ అయ్యామంటే దాన్ని ఇట్స్ మేబీ ఫర్ ద పాజిటివ్ టర్న్ ఓవరే అనుకుంటా. ఫెయిల్ అయింది కదా అని మనం ఊరికే కూర్చుంటే అవ్వదు. ఐ ఆల్వేస్ సే దర్ ఓన్లీ 2 things, ఒకటి ఫెయిల్యూర్, ఒకటి సక్సెస్. సో మనము ఫెయిల్యూర్ అనేది అచీవ్ చేసేసాం కదా, ఇంకుండేది ఒకటే అంట నేను. సో దానికి నువ్వు ఏమీ చేయలేదంటే నీకు రెండు రిజల్ట్ ఏది రాదు. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సో దట్ కాన్స్టెంట్ ట్రై వాజ్ దేర్. అండ్ ఇప్పుడు ఇలా లవ్ ఓటీపీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవడం ఐ ఫీల్ బ్లెస్డ్. సో జాన్విక, తెలుగులో మీరు మొట్టమొదటి సినిమా ఇది. సో ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ లో పనిచేశారు మీరు, ఏ మూవీస్ చేశారు? After my 10th standard, I got my first movie opportunity. So I've done 2 Kannada movies. My Tamil movie recently got released, and I've done a Hindi movie also. That's in post production. It's going to be released in like 4 months. And this is my 4th movie, Telugu and Kannada. I waited so long to get into Telugu industry, but then finally I got a very good script, very good content. So I'm very happy
to be a part of them, Telugu. సో ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారా? ఇంకా సినిమాలు ఏమైనా ఉన్నాయా తెలుగులో? Yeah, I've got like 3 movie opportunities now. I have like yesterday also had a meeting, today also had a meeting. I'm listening to the scripts. I'm waiting for a very good script. So yeah. అనీష్ గారు, మీరు మీ నేపథ్యం సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఏం కాదు, మీ కుటుంబంలో ఎవరు కూడా ఐ థింక్ బిజినెస్ లోనే ఉన్నట్టున్నారు. అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం, అసలు ఈ సినిమా ఇండస్ట్రీ వైపు రావాలి అని అనిపించడానికి? అది నేను బెంగళూరులో ఉన్న, అక్కడ మాది కాడుగుడి అని ఒక ప్లేస్ బెంగళూరు పక్కన ఉంటుంది. సో అక్కడ I was a big fan of Megastar Chiranjeevi garu, and I got biggest fan. That made me inspire and come till now antanu. So that is the only ఇన్స్పిరేషన్, ఐడల్. ఇప్పటికే అంత నేను స్క్రిప్ట్ ఫస్ట్ రాయగానే ఫస్ట్ వర్డ్ పెన్ను పేపర్ ఉంటే మెగాస్టార్ అని రాసి, తర్వాత ఓం రాసి ఐ రైట్ మై స్క్రిప్ట్. సో అది నా డ్రైవింగ్ ఇన్స్పిరేషన్ కావచ్చు. లైక్ నేను సినిమాల్లో రావడానికి ఆ రోజు ఐ వాజ్ జస్ట్ అ ఫ్యాన్, కానీ ఆ ఫ్యాన్ అవడమే నా అదృష్టం అంటాను. ఆయన ఫ్యాన్ అవడం ఇంకా అదృష్టం అంటాను. ఆ అదృష్టం వల్ల నాకు ఈరోజు ఫుడ్ ఉంది, ఐఎమ్ గెటింగ్ పేడ్, నాకంటూ ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ అవుతుంది, నాకంటూ ఒక దారి అయింది. నాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్ వచ్చింది స్కూల్స్లో. అందరూ నువ్వేమవుతావురా ఏమవుతారా అంటే ఫ్రెండ్స్ అంతా నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఏదేదో చెప్పినా మనకి ఏమీ వచ్చేది కాదు. అరే ఏమవుతారా మనం లైఫ్లో, ఏమి అవ్వమా? నాకు వచ్చే ఫస్ట్ వస్తుంది బయటికి ఆటో డ్రైవర్ అవ్వచ్చు, క్లీనర్ అవ్వచ్చు, ఇలాంటి థాట్స్ వచ్చేది. మనం ఏం చేసేస్తాం లైఫ్, ఒక ఆలోచన అంటూ లేదు, ఆలోచన అంటూ అస్సలు లేదు. ఏమవుతామంటే పెద్దది ఏమి ఎలిగేదే కాదు మన బ్రెయిన్ లో. అంటే మనం అది అవ్వమని ఫిక్స్ అయిపోయేవాడిని. సో ఇప్పుడు నేను తలుచుకుంటే లైక్ మేబీ ఇది రాసి పెట్టింది నాకు. సో అలా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి, చాలా మంది చిరంజీవి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు అంటూ లేరు, ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. 100%. సో నా లైఫ్ లో అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నేను అప్పుడు ఫ్యాన్ అయ్యి నుంచి ఇప్పటి వరకు the influence of him is 1000% there when I'm doing a film also, when I'm making a songs also. సాంగ్స్ విషయానికి వస్తే చాలా కేర్ఫుల్ తీసుకుంటాను. ఎందుకంటే అన్నయ్య గారి సాంగ్స్ ఎన్ని చూసాం మనం, ఎన్ని చూస్తే అఫ్ కోర్స్ మనం ఆ స్థాయిలో మనం చేయలేము. ఆయన సినిమాలు నటన ఒక ఎత్తు అయితే డాన్స్ అనేది ఇంకొక ఎత్తు. అంటే రిపీట్ మనం థియేటర్లో అడిగి వేయించుకునే ఓన్లీ 1% ఎవరైనా ఉన్నారంటే అది అన్నయ్య సినిమాలకే. మనం ఆయన బాడీలోనే ఒక రిథమ్ ఉంటుంది. అవును. సో ఐ ఆల్వేస్ నేను ఫ్రేమ్ లో డాన్స్ చేస్తున్నప్పుడు అదే అనుకుంటా, రే ఫేస్ టఫ్ గా పెట్టి చేయకు, నవ్వుతూ గ్రేస్ఫుల్ గా చేయి, మన బాస్ అలాగే కదా చేసేది. సో ఐ కీప్ టెల్లింగ్ మై సెల్ఫ్ అండ్ గివ్ అ టేక్. వెన్ ఎవర్ నాకు రెండో టేక్ అయినప్పుడు అలా ఒకసారి కళ్ళు మూసుకుంటే గుర్తుకొస్తారు. సో అప్పుడు ఒక టేక్ ఇచ్చేయడం అంతే. ఓకే, మిమ్మల్ని కంప్లీట్ ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నమాట. అదేదో పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా ఉంటది. నో, దాంట్లో చెప్పుకోవడంలో తప్ప. అంటే 100%. అంటే ఇది మీకు కొత్తగా వచ్చావు, తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు చిరంజీవి అన్న పేరు చెప్పుకుంటే ఇంకా రీచ్ అయిపోవచ్చు. నేను అక్కడి నుంచి ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ మై ఇంటర్వ్యూస్ లైక్ 7-8 years back also in Kannada, and everyone in the press or everyone in the audience know that I'm a biggest and బట్టలు చింపుని ఈ రోజుకి ఎంత ఫ్యాన్ షో ఉన్నా మేము బెంగళూరులో ఫ్యాన్ షోను చూసాను. రెగ్యులర్ షో వరకు వెయిట్ చేయం. నాకు షూటింగ్ ఉన్నా ఆపేస్తాను ఆ రోజు. సో మేక్ షూర్ ఐ గో అండ్ వాచ్. సో ఆ ఇన్స్పిరేషన్ వల్లే ఈరోజు ఐఎమ్ ఏబుల్ టు డైరెక్ట్, ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్, ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఇన్ ఫిల్మ్. అంటే అక్కడ ఆ పుస్తకం నుంచి, మెగాస్టార్ ఒక పుస్తకం నుంచి నేర్చుకున్న విద్య. సో గ్రేట్ అండి. చిరంజీవి గారు ఎప్పుడు చిరంజీవి గారే. 100%. సో మీరు కన్నడ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి? ఏ తేడాలు కావచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, ఏం గమనించారు? యూజువల్లీ మనకి సిమిలారిటీ లేదండి, లిపితో సహా మనది సేమ్ ఉంటుంది, కన్నడ అయినా తెలుగు అయినా. ఐ డోంట్ థింక్ ఎనీ సిమిలారిటీ. కంటెంట్ ఒక్కటైతే దర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇట్ హస్ ప్రూవ్డ్ హియర్ ఆల్సో, దేర్ ఆల్సో. భాష మారిద్దేమో కానీ ఫీల్ అంతా ఒకటే. అండ్ ఎస్పెషల్లీ వెన్ వి టేక్ సౌత్, అన్ని మన ఫీల్ ఒక్కటే ఉంటుంది. అది తెలుగు అయినా, కన్నడ అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, ఆర్ ఫీల్స్ ఆర్ సేమ్, ఆర్ కల్చర్ ఆర్ సేమ్, ఆర్ మన ఫెస్టివల్స్ సేమ్ ఉంటాయి. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. నేను అక్కడ కూర్చొని ఇది కన్నడ తెలుగు చేస్తున్నావు, తెలుగుకి ఎలా అన్నప్పుడు అఫ్ కోర్స్ ఏంటి, ఆంధ్రాలో ఎవరు లవ్ చేయరా? ఆంధ్రాలో నాన్న స్ట్రిక్ట్ ఉండరా? ఆంధ్ర కుర్రోళ్ళు ఎప్పుడు డబుల్ డేటింగ్ చేయలేదా? సో ఇవన్నీ కామన్ పాయింట్. సో ఇవన్నీ
స్టాక్ చేస్తానని తెలుసు. సో అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. సో దట్ మేడ్ నా వెరీ స్ట్రాంగ్ దట్ నాకు ఆ బ్యారికేడ్స్ ఆర్ బార్డర్స్ ఏం అనుకోలే. దిస్ విల్ బి క్యాటర్డ్ ఫర్ 2 languages అనే గట్టి నమ్మకంతో చేశాను. నాకు లాంగ్వేజ్ గ్రిప్ ఉంది కాబట్టి. సో ఇట్ వాజ్, ఐ థింక్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్. మనకి లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం. ఎప్పుడైనా ఏదైనా నేల మీద వెళ్ళి ఆ భాష రాకపోతే మనం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కనెక్ట్ టు ద క్రౌడ్ ఆర్ ద మాసెస్. సో దాంట్లో మనకు వచ్చినప్పుడు ఐ థింక్ వై నాట్ అని థాట్. అంతే కదా, ఆర్టిస్ట్ కి ఎలాంటి భాషా భేదాలు సంబంధం లేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ లోకలే, నేను 15 years బ్యాక్ ఇక్కడ వచ్చాను. నాకు ఎవ్రీథింగ్ మీ లొకేషన్ చుట్టూ అమీర్పేట్ కదా, అక్కడే కదా అన్న. 15 years అంటే మీరు లోకలే? ఇంకా లోకలే. సో ఐ వాజ్ ఫ్రీక్వెంట్లీ హియర్ అండ్ దేర్. అన్ని ఏరియాస్ నాకు తెలుసు, ఇక్కడ ఉండే ఇవన్నీ తెలుసు. సో అదేదో నేను ఇక్కడ లోకలే, అక్కడ లోకలే, 2 సిటీలకి లోకలే నేను. సో జాన్విక, షేక్స్పియర్ ఒక మంచి కోట్ చెప్పారు, దెర్ ఈస్ నో రియల్ లవ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్ అని. సో మీరు లవ్ గురించి, ఎందుకంటే లవ్ ఓటీపీ మూవీ కాబట్టి లవ్ కి మీరు డెఫినేషన్ ఏం చెప్తారు? I think love is something, when you love a person, you should accept all the personalities of that person. And even if there's ups and downs in the relationship, you should not try to end it, rather than try to solve it and be there for that person. That's what real love is. And if there is true love, there will be OTP, over torture, pressure. If there's no OTP, that's not true love. That's what I believe. బాగుంది. చాలా బాగా అర్థం చేసుకున్నారు. ప్రేమ ఎక్కడ ఉంటది అక్కడ పొజెసివ్నెస్ ఉంటది, ఓవర్ ఉంటది, టార్చర్ ఉంటది. మీరు ప్రేమించినప్పుడే అవన్నీ ఉంటది, ఏదోలే అన్నప్పుడు ఉండదు అది. సో అది దట్స్ కామన్ పాయింట్. If there's no possessiveness, no protectiveness, then you don't love that person. Yes. If you love that person, that comes automatically, naturally. అసలు మన చరిత్రలో లవ్ స్టోరీస్ చూస్తే కూడా ఏ లవ్ స్టోరీ కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. సలీం అనార్కలి తీసుకోండి, మీరు ఎనీథింగ్ ఒకసారి. అంటే నిజమైన ప్రేమ ఉన్న చోట సమస్య ఖచ్చితంగా ఉంటుంది, అంతే కదా? అంతే ఉంటుంది. డిఓపి గురించి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒకసారి మీ మాటలో. హర్ష అని కెమెరామ్యాన్, నా ఇంతకు ముందు అక్కడ సినిమాలో ఈస్టుడు అసిస్టెంట్ గా పనిచేసేవాడు. సో కెమెరా ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎవరినో వెతకడం ఎందుకు, మనతో పాటే ఉన్నారు కదా, అండ్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అని హర్షకి ఇచ్చాము. ఈ రోజు ఆ విజువల్ బ్యూటీ ఆర్ ట్రైలర్ లో ద ఫస్ట్ అట్రాక్షన్, అండ్ హీ హస్ డన్ గ్రేట్ జాబ్. అండ్ ఎడిటర్కి వచ్చేప్పటికి శరత్, అగైన్ ఈ వాజ్ ఇన్ మై టీమ్. నా ప్రీవియస్ సినిమాలు చేసిన కుర్రాడు. సో ఫస్ట్ టైం అగైన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు తెలుగు. నైట్ అండ్ డే పని చేసాం. నా రూమ్లోనే ఎడిట్ సెటప్ ఉంటుంది. సో నేను నిద్ర లేవగానే ఫస్ట్ చూసేదే నా ఎడిట్ సెటప్, కళ్ళు కనపడేదే నా ఎడిట్ సెటప్. సో ఓవర్ నైట్స్ వీ వర్క్డ్. అంటే అక్కడ కూర్చొని ఏం ఆడియన్స్కి నచ్చుద్ది, ఏం నచ్చదు. సో ఆ పాయింట్లో వీ డిస్కస్డ్ లాట్ అండ్ వీ హవ్ ఎడిటెడ్. ఆనంద్ రాజా విక్రమ్ అని మ్యూజిక్ డైరెక్టర్. నోట్ మై పాయింట్, 100% చాలా తెలుగు సినిమాలు చేస్తాడు తను. అంత పొటెన్షియల్ ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ విల్ బికమ్. అండ్ ఇక్కడ పాటలు రామ్ జోగయ్య శాస్త్రి గారు రాశారు, కేకే గారు రాశారు, విజయ్ అని దినేష్ అని రాశారు. వెన్ ఐ అప్రోచ్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ ఆల్సో, కథ విని నేను చేసి పెడతానని. అంటే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్తో పనిచేయడం, లవ్ ఓటీపీ. ఎప్పుడు నేను చెప్తాను, టెక్నీషియన్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్, దెన్ కమ్స్ ఆర్టిస్ట్. అంటే నేను ఆర్టిస్టే, కానీ టెక్నీషియన్, మంచి టెక్నీషియన్, పని తెలిసిన టెక్నీషియన్ పని చేస్తే ఆ ఫ్రేమ్ బాగుంటుంది, ఆ బ్యూటీ బాగుంటుంది అంటే. సో దానిలో మై టెక్నీషియన్స్ హావ్ డన్ గ్రేట్ వర్క్ అంటాను. మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా రాజీవ్ కనకాల గారు ఈ ఈవెంట్ లో చాలా మెచ్చుకున్నారు. సో నెక్స్ట్ మూవీస్ లో ఏదో అంత పొటెన్షియల్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ అన్న చూశారు కాబట్టి ఈ నోస్ దట్ ఈస్ పొటెన్షియల్. అండ్ నాకే ఐ విల్ బి వెరీ హ్యాపీ దట్ నేను ఎంచుకున్న టెక్నీషియన్స్కి ఇంకొక సినిమా దొరికినప్పుడు, లేకపోతే ఇప్పుడు జాన్వికకి ఇంకొక సినిమా మా ప్రెస్ మీట్ అయిన తర్వాత కాల్స్ రావడం, ఇంకోటి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మనం ఎంచుకున్న ఆర్టిస్ట్, మనం ఎంచుకున్న టెక్నీషియన్ రికగ్నైజ్ అవుతున్నారు ఇన్ ద న్యూ ఇండస్ట్రీ అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దమ్. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ కష్టం వాళ్ళది, కానీ నా స్వార్థం ఏంటంటే అరే మనం తీసుకొచ్చాం కదా, ఇదైందని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మూవీ, మన స్టోరీ, ఇదంతా స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో, సంగీతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ముందు రీచ్ అవడానికి ఇమీడియట్ గా, మీరు అన్నారు కదా, ఇమీడియట్ గా రీచ్ అవడానికి సంగీతం చాలా మంచి పిల్లర్ గా పనిచేస్తుంది. బికాజ్ మ్యూజిక్ గివ్స్, ఒక సీన్ ఎడిట్ చేసినప్పుడు మనము తెలియకుండా లెంత్ కట్ చేసేసి ఉంటాము, కానీ మ్యూజిక్ పడగానే
మనకి క్రిప్ చేయాలనిపిస్తుంది, మ్యూజిక్ విల్ ఈజీగా ఇంకా ఆడియన్స్ గుండెలో పెనిట్రేట్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సాంగ్స్ అనేదే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి. సీన్ రన్ అవుతుంటే దాని వెనకాల వచ్చే మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఐ థింక్ వీ హావ్ డన్ అ గుడ్ జాబ్. ఈవెన్ ఆనంద్ హస్ డన్ అ గ్రేట్ జాబ్ ఫర్ దట్. సో జాన్విక, ఏదైనా ఒక డైలాగ్ మా కోసం లవ్ ఓటీపీ నుంచి చెప్పగలరా? ఓకే, అట్లా కెమెరా టు యూ. కెమెరా చూసి కూడా చెప్పొచ్చు. ఇంకొకసారి కిస్ చేసినందుకు సారీ అన్నావంటే చంపేస్తా. So I won't tell you the backstory or after story. Just imagine what could be the story and come to the theater and watch our movie. ఎప్పుడైనా మూవీ డైలాగ్స్ సపరేట్ గా చెప్తే అదొక ఫన్నీ ఉంటుంది. మరి మీరు కూడా చెప్పాలి. మీరు 2 డైలాగ్స్ చెప్పాలి, ఎందుకంటే డైరెక్టర్ అండ్ హీరో కదా. తను చెప్పిన డైలాగు నేను రాసిందే కదా. ఒకసారి కిస్ చేసినందుకు సారీ అన్నట్టు చంపేస్తా. లాట్ ఆఫ్ ఇంకొక డైలాగ్ నాకు ఉంది. దేర్ ఇస్ అ కీ డైలాగ్. మీరు కూడా ఒకటి, నిన్ను ఎక్కడ వదిలి ఉండలేనన్న భయం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని రాశాను. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే నేను ఏది బుకిష్ గా ఐ డోంట్ వాంటెడ్ టు రైట్ అండి. ఐ డోంట్ వాంటెడ్ మై జనరల్ రొటీన్ లో ఉండే పదాలే ఐ కుడ్ హావ్ గివెన్ ఇట్ టు అ రైటర్. అంటే రైటర్ తీసుకోకూడదని కాదు, నేను ఒకటి అనుకున్నా కదా, ఇది ఐ వాంటెడ్ టు గివ్ వెరీ జనరలైజ్డ్ డైలాగ్స్ టు మై ఫిల్మ్. సో నాకు తెలుగు రాయడం తెలియదు, కానీ ఇంగ్లీష్లో రాసేసాను. ఇంగ్లీష్లో రాసేసి ఐ టు గివ్ ఆర్టిస్ట్కి దిస్ ఇస్ ద డైలాగ్, దిస్ ఇస్ ద డైలాగ్. సో దట్ విల్ ఎంటర్టైన్ అనే గట్టి నమ్మకం ఉంది నాకు. సో మీరు ఒక డైలాగ్ చెప్పండి. అదే చెప్పాను కదా, ఇంకోటి ఇప్పుడే చెప్తాను. నిన్ను ఎక్కడ వదిలి ఉండలేనన్న భయం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని. అంటే ఒక అమ్మాయికి తను చెప్పే డైలాగ్. ఓకే, అంతేనా? ప్రొడ్యూసర్ విషయానికి వస్తే మెయిన్ విజయం రెడ్డి. సో విజయ్ రెడ్డి గారి గురించి ఒకసారి, ఆ బ్యానర్ గురించి ఒకసారి మీ మాటల్లో. నేను విజయ్ వచ్చి ఆల్మోస్ట్ 20 years ఫ్రెండ్ అండి. మేము క్రికెట్ ఆడుతూ పెరిగిన కుర్రోళ్ళు. తను ఫోన్ చేసి ఇలా సినిమా చేద్దాం అన్నప్పుడు ఐ వాజ్, అంటే ముందు మేము ఇద్దరు అనుకున్నాం 20 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోదాం, యాక్టర్లు అయిపోదాం అని. సో నేను వచ్చాను, తను రాలే. అక్కడ నన్ను చేయి వదిలేశాడు, నువ్వు వెళ్ళు నేను వస్తానంటే రాలే. మళ్ళీ ఈ రూపంలో ఇలా వచ్చాడు. నన్ను నా తెలుగు ఫస్ట్ సినిమాకి తను ప్రొడ్యూస్ చేయడం, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేయడం, వెరీ హ్యాపీ. అంటే సినిమాకి ఏం కావాలి, ఈ సో ప్యాషనేట్. ఎలా అంటే నేను చెప్తుంటా, డల్లింగ్ వద్దు 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 ఉండు, ఎక్కువైపోద్ది బడ్జెట్, ఇలా చేద్దాం ఇలా చేద్దాం. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ కదా, బర్డెన్ ఇవ్వడం నాకు ఇదిలే. తనకేంటి క్వాలిటీ, పర్లే పెట్టు, పర్లే చేయి, పర్లే వెళ్దాం, ఇంకేం కావాలి వెళ్దాం, ఎక్కడ మ్యూజిక్ చెప్పేసి చెప్పి. సో అలా ఎప్పుడు తన నుంచి ఎస్ ఉండేది, నా నుంచి నో ఉండేది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన. అసలు ఇప్పటికీ ఈ పొజిషన్ కి కూడా నేను లైక్ వద్దు అంటున్నా, తను పర్లే చేద్దాం చేద్దాం. మంచి కోఆర్డినేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య 100%. అండ్ ఐ విష్ భావప్రీత 2 languages లోను కంటెంట్ ని చూస్ చేసుకునే ఒక ప్రొడక్షన్ హౌస్ అవుతుంది అంటాను. మనం ఈ కాంబినేషన్ సెట్ చేసే ఇది చాలా ఉన్నాయండి. కంటెంట్ కోసం ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కావాలి మనకి. ఎప్పుడు కంటెంట్ కోసం చేసినప్పుడు కొత్త ప్రయత్నాలు అవుతాయి, కొత్త టెక్నీషియన్స్ బయటపడతారు. సో అలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ అవుతుంది. మీరు అన్నట్టు కంటెంట్ కోసం, అంటే ఇప్పుడు ఇది చాలా అవసరం ఇండస్ట్రీ. 100%. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నారు మనకి, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నారు, కాంబినేషన్ సెట్ చేస్తే ఇంత బిజినెస్ అయిపోద్ది, ఒక ఎన్ని కోట్లో చేస్తాము, ఇంత ప్రీ బిజినెస్ ఉంటుంది. అలాంటి సినిమాలు పోయినాయి, పేర్లు వద్దు కానీ ఇట్ హెస్ గాన్, ఫ్లాప్ అయినాయి, హ్యూజ్ లాసెస్ చూశారు. సో ఇక్కడ ఏమంటే మనకు ఉండేది చిన్న సెటప్ అంతే. అట్లీస్ట్ ఒక రైట్ టెక్నీషియన్స్కో, ఒక రైట్ ఆర్టిస్ట్ని చూస్ చేసే ఒక బ్యానర్ అవ్వాలని ఐ విష్ భావప్రీత ఆ జోన్లో ఉంటుంది. బికాజ్ ఆ జోన్లో ఉంటుందని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తానంటే, నేను విజయ్తో ట్రావెల్ చేసిన ఈ 2 years ఎక్స్పీరియన్స్లో ఈ ఒక్క సినిమాతో ఆగడానికి రాలే. సో బ్యాక్ టు బ్యాక్ ఈ వాంటెడ్ టు డూ ఇట్, అండ్ ఎస్పెషలీ యూ వాంటెడ్ టు డూ విత్ న్యూ కమర్స్ అనే విజన్ తనలో కనపడుతుంది. అండ్ 100% ఈ సినిమా దానికి అన్ని డోర్స్ తీసి పెట్టుంటుందని ఐ విష్ ఫర్. విజయ్ రెడ్డి గారు ఎలా, అంటే ఈ అవుట్పుట్ చూసిన తర్వాత, సినిమా పూర్తయిన తర్వాత ఎలా ఏమన్నారు ఆయన? ఇప్పుడు యూజువల్లీ మనం సినిమా అయిన తర్వాత ప్రొడ్యూసర్ చూపడానికి భయపడతాం, ఎందుకంటే ప్రమోషన్ తగ్గిపోవచ్చు, రిలీజ్ భయపడిపోతారు. డబ్బులు వేసిన వాళ్ళు చూసినప్పుడు ఇంకా భయం ఉంటుంది, వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ ఆడియన్స్గా చూడరు, అరే నేను ఇంత డబ్బులు వేసాను కదా, ఏమవుద్దో. ఈయనైతే చూసి
ఎగ్జైట్ కిడ్ అయిపోయి లైక్ అలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. నేను ఫస్ట్ షో చూపించింది దానికి 4 months బ్యాక్. ఫస్ట్ ఆడియన్స్ అంటే మీరందరే కదా? మేమందరే. నేను అంటే అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ చూపిరు, లాస్ట్ ఎంత మినిట్ వరకు చూపిరు, అవుతుంది అంటారు. ఇప్పుడు ఎలా అయిపోతారు, ఏ షో జరిగినా తను వెళ్ళి ఫస్ట్ కూర్చునేసాడు. నేను ఎన్నిసార్లు చూస్తాడు డార్లింగ్, రా చూసాము కదా అంటే ఐ వాంట్ టు సీ ఎంజాయ్ చేస్తున్నాను. సో దట్ హ్యాపీనెస్, నా ప్రోడక్ట్ చాలా బాగుంది, నా ప్రోడక్ట్ ఇప్పుడు తన ప్రోడక్ట్ మీద ఉన్న తన నమ్మకం, దట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్ టు అస్. లైక్ యాజ్ ఎ డైరెక్టర్, ఓకే నేను డబ్బులు వేసిన నా ప్రొడ్యూసర్కి సినిమా నచ్చేలా తీశాను. నేను తను ఫస్ట్ అదే చెప్పేవాడిని, అఫ్ కోర్స్ నువ్వు ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నావు, నీ వెనకాల లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా నెగిటివే మాట్లాడతారు, ఎందుకు చేసావు సినిమా ఫీల్డ్ అది ఇది అంటారు. కానీ నేను చెప్పాను, కానీ డార్లింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు కాలర్ ఎగిరేసి సినిమానే తీస్తాను, ఏంట్రా ఇంత చెత్త సినిమా తీసాడు అనే పేరు నీకు రాదు. సో తను ఇప్పుడు నాకు ధైర్యం చెప్తుంటాడు, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు, కొట్టేస్తాం ఈసారి, కొడతాం చూడు, 2 languages కొడతాం. అది ఒక ప్రొడ్యూసర్ మీలో ఎక్కడో ఉన్న ఒక టెన్షన్ ని కూడా ఆయన పాస్ చేసేస్తుంటాడు. సో ఐ విష్ ఆల్ ద లక్. సో మీరు అన్నట్టు సినిమా అనేది ఒక కత్తి మీద సాము లాంటిది, ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కావచ్చు. చాలా మంది వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు ముందుకెళ్తుంటే. సో ఓవరాల్ గా చూసినప్పుడు మీకు ఎట్లా ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఇండస్ట్రీలో అంతా బాగా సపోర్ట్ చేసినట్టు అనిపించిందా? కొంతమంది ఇప్పటికీ పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్తుంటారు, మేము వచ్చినప్పుడు అసలు మా ఎక్స్పీరియన్స్ అసలు మేము చెప్పుకోలేమని. అది అందరూ ఫేస్ చేయాల్సి ఉండేది. ఇఫ్ యూ వాంట్ దట్ యూ హావ్ టు ఫేస్ దిస్. ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతుంటామంటే జనరల్ గా ఒక కల్చర్ ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని. ఎవ్రీ ఇండివిజువల్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. సో మనకి ఇలాంటి నెగిటివిటీ అరౌండ్ యూ ఆర్ పుల్ బ్యాక్ అరౌండ్ యూ, వర్కౌట్ అవుతుంది, ఎలా చేస్తారు మీరు, ఎలా రీచ్ అయిపోతారు అంటే, ఎలా రీచ్ అవుతామో తెలీదు, ఎలాగో అలా రీచ్ అవుతాం. రీచ్ అవ్వమని ఊరికే కూర్చుంటే ఏమీ అవ్వం కదా. ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్ ఎలా రీచ్ అయిపోతావు, ఎందుకు వస్తారు ఈ సినిమా అంటే, అలా నేను థింక్ చేస్తూ ఉంటే నా ఫస్ట్ ట్రై లేదు కదా. ఐ కీప్ థింకింగ్ దాట్ అయ్యో అవుద్దో లేదు అనుకుంటే నా ఫస్ట్ అడుగే లేదు. ఇక్కడ అడుగుతోనే వీళ్ళు కాల్ కట్ చేసేస్తారు. సో నేను అవన్నీ వింటాను, నవ్వుతూ ఉంటాను లోపల, నీకు తెలవట్లేదురా మేమేం చేస్తాం, ఐ జస్ట్ కీప్ లాఫింగ్ ఓవర్ ఇట్ అంటే. అండ్ వీ మేక్ ష్యూర్ నేను ఎప్పుడు చెప్తాను, నా గుండెలు ఎంత స్ట్రెంత్ ఉందో అంత వరకు ట్రై చేస్తాను. ఐ విల్ నాట్ గివ్ అప్. నేను గివ్ అప్ అవును. అండ్ నెగిటివిటీని నేను అస్సలు పట్టించుకోను. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, నా కమెంట్స్ నేను చూడను. నువ్వు ఏమన్నా కమెంట్ చేసుకుని నేను ఓపెన్ చేయను కదా. నాకు తెలీదు, నువ్వు పాజిటివ్ చేస్తా నాకు తెలీదు, నెగిటివ్ చేస్తా తెలియదు. నా పని అంటూ ఏంటి, సినిమా తీయడం, దాన్ని రిలీజ్ చేయడం, దాని వరకు ఎంత బిజినెస్ చేసుకున్నారు ప్రొడ్యూసర్, సేఫా లేదా, అంతే. ఐ విల్ నాట్ సీ ఎవరేం మాట్లాడు. మనం అందరినీ మెప్పించే సినిమా తీయలేం, ఇంపాసిబుల్. దెర్ ఈస్ నాట్ ఈవెన్ అ సింగిల్ ఫిల్మ్ యునామినస్ గా అందరికీ నచ్చిందని. అంత పెద్ద సినిమా అయినా, అంత పెద్ద సినిమా అయినా దానికి నెగిటివ్ మాట్లాడాలి ఉండే ఉంటారు. సో మనం నెగిటివ్ గురించి ఎందుకు థింక్ చేయాలి? లెట్స్ బి పాజిటివ్, మన పని మనం చేసుకుని వెళ్దాం అనుకుంటా. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము. నెగిటివ్ నే థింక్ చేసుకుంటే ఇంకా భయపడుకొని ఇంట్లోనే ఇంకా ఒకే షెల్టర్ లో, ఆ షాడోలో, ఆ డార్క్నెస్ తోనే ఉండిపోవాలి. సో విచ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో జాన్విక, ఈ మూవీ కంప్లీట్ షూటింగ్ లో మీకు బాగా నచ్చిన సీన్ కావచ్చు, ఒక నచ్చిన మూమెంట్ అంటే ఏం చెప్తారు? There is one very funny, scary moment. We were shooting in Udupi, Karnataka. There was a backwater. It was very deep. There we were shooting in the morning 4:30. We were waiting for sunrise. There was a kayaking boat. There me and Anish sir, we went and they stopped us in the middle of the water. We were wearing all life jacket and all. And then it was not looking that good on screen. So he was like, just take off that life jacket. In the middle of water, I was shivering because the boat was shaking. There was no one else to save us. And sir was like, you can see there's a crocodile there, there's a snake there. If I fall, no one's going to come and save us. I've told my assistant director, associate directors that the way I wanted to release the movie, please release the movie that way. We are done. So that was a very funny and that was a very memorable moment for me. Yeah. Scared and memorable. I was shivering. And boat didn't know swimming. మీరేంటండి, క్రోకోడైల్ ఉంది అంటే ఇంకా ఫుల్ భయపడిపోతుంది. ఇంక పడిపోయినా ఏం చేయలేము. చెప్పాను అసిస్టెంట్ డైరెక్టర్కి, రే
నీట్గా రిలీజ్ చేయండి రా, నేను అనుకుండే ఎడిటే చేయండి లేకపోతే చంపేస్తారు, దైవమే వచ్చి చంపేస్తాను నేను అని చెప్తుంటే లైక్ టు మేక్ దట్ సిచ్యువేషన్ ఫన్ వి వర్ లైక్ అఫ్ కోర్స్ తను చెప్పినట్ట దే వర్ లైక్ గార్డ్స్ 50 meters లో ఇంకో బోట్ లో ఉండ్రి ఊరికే ఏడిపివ్వడానికి, లేకపోతే చలికి వణికిపోతుండే. ఆ భయం చెప్పగానే ఇంకా ఫుల్ అలర్ట్ అయిపోయింది అమ్మాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు కావచ్చు, తమిళ్, కన్నడ, మన దక్షిణాది మొత్తం కూడా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ స్థాయికి, ఆస్కార్ స్థాయికి చేరుకుంది. సో మీకు ఇష్టపడే అగ్ర నటులు అంటే మెగాస్టార్ అని చెప్పారు, ఇంకా దర్శకుల్లో ఎవరంటే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ దర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇప్పుడు ఇక్కడ నాకు సుకుమార్ గారి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చాలా బాగా నచ్చు. అఫ్ కోర్స్ రాజమౌళి సార్, దేర్ లాట్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు అనిమల్లు లేకపోతే అర్జున్ రెడ్డి చూస్తే గ్రేట్ విజన్ అనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు ఇలాగే థింక్ చేసే వాళ్ళకి ఎందుకు ఇలాగే థింక్ చేయాలి, ఇలా థింక్ చేయకూడదు అని చూపించిన ఒక డైరెక్టర్. దిస్ అ లాట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఎస్పెషల్లీ ఇక్కడ. సో వాళ్ళు చూసినప్పుడు వి ఇన్స్పైర్ అండ్ గెట్ న్యూ ఐడియాస్ ఆర్ న్యూ థాట్స్ ఆర్ ధైర్యం వస్తుంది. ఎప్పుడు థాట్ అనుకున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ చూసినప్పుడు వి గెట్ ఓకే ముందుకు వెళ్దాం అనిపిస్తుంది. సో ఐ ఆల్వేస్ సీ దేర్ వర్క్ అండ్ నేను ఏదైనా సినిమాకి వెళ్ళి చూసానంటే దాని నుంచి ఏం నేర్చుకుని వచ్చానని కూడా థింక్ చేస్తూ ఉంటాను. ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలా ఇంత పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలు మనం వెళ్ళి ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసినప్పుడు ఎలా తీశారు ఈ సీన్ని, ఎలా కన్సీవ్ చేసుకున్నారు వాళ్ళు, సో దాన్ని క్రౌడ్ ఎలా ఎంజాయ్ చేస్తుంది, ఇవన్నీ నేర్చుకుని వస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ అంటారు మీరు. ఓకే, బాగా ఇష్టమైన అంటే చాలా కష్టమైన ప్రశ్న ఇది, బాగా ఇష్టమైన సినిమా అంటే ఏం చెప్తారు, లేదా కొన్ని సినిమాలు? లాట్ ఆఫ్ ఫిల్మ్ అంటే నాకు సినిమాకి చేంజ్ అయిపోతుంది. మళ్ళీ నన్ను కథ అడిగితే మర్చిపోయి ఉంటాను నేను. ఇలా పర్టికులర్ ఈ సినిమా చాలా నాకు అరవింద సమేత చాలా ఇష్టం, చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నది, త్రివిక్రమ్ డైరెక్షన్. ఓకే, అది మల్టిపుల్ టైమ్స్ నేను అంటే చిరంజీవి అన్న నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా. చాలా బాగుంటుంది ద వే ఎన్టీఆర్ అన్న లుక్స్ ఆర్ పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ టూ గుడ్ అనిపిస్తుంది. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ వెళ్ళే పేస్ కావచ్చు. సో అలా చాలా సినిమాలు ఉన్నాయి, సడన్గా గుర్తురాదు. బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ ఫ్రీ ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాను. సో జాన్విక, మీకు ఇష్టమైన హీరో హీరోయిన్ మూవీ అంటే ఏం చెప్తారు? I love Allu Arjun sir. And the work he has done in Pushpa 2, and the Pushpa 2 there's one fight sequence in sari. I was like, wow. So difficult in a sari. I think it's like almost 10-15 minutes of a fight scene. They might have shoot it for like a week or something, and every day getting dressed in that sari, in that look, and fighting in that. Amazing. So I'm a great fan of that. Yeah, a movie. And I recently watched it's an old movie, it's been very long, but I watched that movie DJ Tillu. That's really funny. I loved it too. Okay. అనీష్ గారు, మీరు ప్రేక్షకులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లవ్ ఓటీపీ గురించి ఒక్కసారి? యూజువల్లీ ఆడియన్స్కి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి వారం మాలాగే 4-5 సినిమాలు వస్తారు, ప్రమోషన్ చేస్తారు, మేము చాలా బాగా చేసాం, మేము చాలా బాగా కష్టపడ్డాం అంటారు. దిస్ డజంట్ ఫెచ్ అనుకుంటా నేను. ఆడియన్స్ ఎప్పుడు ఇంకో ఆడియన్స్ చెప్పిన మాటే వింటారు. సో ఆడియన్స్ వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, మౌత్ టాక్ అంటారు, లేకపోతే వాళ్ళు ఎవరో చూసింటారు కదా, దాన్ని నమ్ముతారు. సో ఐ బిలీవ్ దట్ November 14th రిలీజ్ అయిన తర్వాత నా మాట నమ్మకండి, మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు మీ సర్కిల్లో సినిమా చూసింది కదా, వాళ్ళ మాట నమ్మి మా సినిమాకి రండి. విల్ మేక్ ష్యూర్ ఐ ఎంటర్టైన్. సో లవ్ ఓటీపీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, 2 minutes 20 seconds ఉంది. సో దాన్ని చూస్తేనే ద క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మీకు తెలుస్తుంది. 100% 2 hours 20 minutes ఐ విల్ మేక్ ష్యూర్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ పెద్ద గ్రాండ్ విజువల్ మీరు చెప్పినట్టు పాన్ ఇండియా ఇలాంటి సినిమాలకి ఎక్కువ జనాలు వస్తున్నారు. మనం పెద్దగా చూపించినప్పుడు దే లైక్ కమింగ్. ఐ మైట్ నాట్ హ్యావ్ దట్ పెద్ద స్కేల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, బట్ ఐ మేక్ ష్యూర్ ఆ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటారు. మీరు ఇచ్చే ₹100 or ₹150, ఐ మేక్ ష్యూర్ ఆ 2 hours 20 minutes ఒక ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ లవ్ ఓటీపీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి నేను ఇస్తాను. సో జాన్విక, ఒక్కసారి ఆడియన్స్ని మీరు అడ్రస్ చేస్తూ చెప్పండి, మూవీ లవ్ ఓటీపీకి ఎందుకు రావాలి, ఏమున్నాయి ఎలిమెంట్స్ అని. అందరికీ నమస్కారం. నా పేరు జాన్విక కల్కేరి.
Idi na first Telugu movie, Love OTP. We are releasing the movie on November 14th. It's a full-packed family entertainer. It has comedy, it has love story, it has OTP, over torture pressure, not just from our girls to the hero, but from father, from mother, from friends, everyone. It's a family entertainer. You'll pakka be entertained. So please come to the theatre on November 14th, watch our movie, show us some love. Thank you. ఓకే జాన్విక అండ్ అనీష్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సిగ్నేచర్ స్టూడియో తరఫు నుంచి. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్.